నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పెద్ద ఇల్లు, రంగురంగుల గోడలు, కళ్ళను కట్టిపడేసే పెయింటింగ్స్, అందమైన ఫర్నిచర్ ఉంటే సరిపోదు. ఇంటికి బయటి వెలుగుల్ని తీసుకొచ్చే కిటికీలపైన దృష్టి పెట్టాలి. అప్పుడే ఇంటికి సరికొత్త అందం వస్తుంది. అతిథులు ఎవరైనా ఇంటికొచ్చినా ముందుగా వారికి స్వాగతం పలికేవి ఇంటి తలుపులే. గతంలో తలుపులు, కిటికీలంటే చెక్కతో చేయించేవారు. కాస్త ఉన్నవాళ్ళైతే టేకు, కలపతో చేయించిన తలుపులు, కిటికీలను వాడేవారు. అయితే ఇవి కొన్నాళ్ళైతే చెదలు పట్టడం, పాడవటం వంటివి జరుగుతుండేవి. అందుకే వాటి స్థానంలో అల్యూమినియం తలుపులు, కిటికీలు వచ్చి కొనుగోలుదారుల అభిరుచులలో సరికొత్త మార్పులను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్యూమినియం కిటికీలు, వాటి ఉపయోగాలు, అవి ఇంటికి ఎలాంటి అందాన్ని ఇస్తాయో అనే అంశంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం గృహశోభలో ప్రత్యేక కథనం మీకోసం. నగర జీవనశైలిలో వచ్చిన మార్పులకు తగ్గట్టుగా ఇంటి నిర్మాణంలోనూ మార్పులు వస్తున్నాయి. ఆయా కమ్యూనిటీల లాబీల్లోకి అడుగుపెట్టగానే పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం. వీటికి చెదలు, తుప్పు పట్టవు. మాటిమాటికి రంగులు వేయాల్సిన అవసరం కూడా లేదు. అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే అల్యూమినియం తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగినా మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. దీంతో నష్టం చాలా వరకు తగ్గుతుంది. అల్యూమినియం తలుపులు, కిటికీలకు శబ్దాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. దీంతో ఇంట్లో విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అదే అల్యూమినియం తలుపులు, కిటికీలు చాలా పర్యావరణ హితమైనవి. అంతేకాకుండా అల్యూమినియం తలుపులు, కిటికీలకు ఉండే స్క్రూలు, గ్రిల్స్ బయటికి కనిపించవు. దీంతో దొంగలు వీటిని ఛేదించడం అంత సులువు కాదు. ఇప్పుడు వచ్చినటువంటి అల్యూమినియం విండోస్ ఏంటంటే కూడా సార్, మోస్ట్ హార్డ్వేర్ ఎక్కువ వాడటం వలన 16 feet 18 feet హైట్ వరకు కూడా ఇవి సస్టైన్ అవుతాయి. ఇది వరకు ఉండే అల్యూమినియం అన్నీ కూడా లైట్ వెయిట్ ఉండేవి, హార్డ్వేర్ ఉండేది కాదు. చాలా ఇబ్బందులు ఉండటం వలన ఎక్కువ మంది యూపీవీసీ వాడేవారు. కానీ ఇప్పుడు డిజైన్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు అంతా గ్లాస్ వాడుతున్నారు, ఎక్కువ గ్లాస్ వాడుతున్నారు. అట్లాగే ఇప్పుడు సిటీలో హై రైజెస్ చాలా కడుతున్నారు. అన్ని 60 floors 70 floors వస్తూ ఉన్నాయి. సిటీలో కూడా విండ్ లోడ్స్ పెరిగాయి. ఇది వరకటి కంటే కూడా క్లైమేట్ మారిపోయింది. ఎప్పుడు విండ్స్ వస్తాయో, ఎప్పుడు హెవీ రెయిన్స్ వస్తాయో ఎవరికి తెలియట్లేదు. అందుకని ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వాళ్ళన్నీ విండ్ టెస్ట్ పాస్ అయిన సిస్టమ్సే అడుగుతూ ఉన్నారు. 3 kPa మేము విండ్ లోడ్ ఇచ్చిన సిస్టమ్నే ఇప్పుడు వచ్చే హై రైజెస్లో ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. ఆ హైట్స్కి, ఆ విండ్స్కి యూపీవీసీ సస్టైన్ అవ్వదు కాబట్టి ఇప్పుడు అంతా కూడా అల్యూమినియం వైపే ఎక్కువ వస్తూ ఉన్నారు. ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్, ప్రీమియం హై రైజెస్, అట్లాగే ఇండిపెండెంట్ హోమ్స్ అండ్ ఫామ్ హౌసెస్. ఇప్పుడు వచ్చే అల్యూమినియం విండోస్లో గ్రిల్ లేకుండా కూడా ఈవెన్ సెక్యూరిటీ కూడా మేము ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. వీఆర్ సప్లయింగ్ విత్ లామినేటెడ్ గ్లాస్
వితౌట్ గ్రిల్ దే కెన్ గివ్ ఆల్ ద సెక్యూరిటీ. గ్లాస్ బ్రేక్ అవుతుంది కానీ బట్ కింద పడిపోతుంది. మళ్ళీ మేము గ్లాస్ తెచ్చి మార్చే వరకు గ్లాస్ విండోలోనే ఉంటుంది. సో ఈ విండోస్లో అపార్ట్ ఫ్రమ్ బ్యూటీ, యాస్థెటిక్స్, సేఫ్టీ, సౌండ్ రిడక్షన్తో పాటు ఇవి లాట్ ఆఫ్ సేఫ్టీ కూడా ఉన్నాయి. దీస్ విండోస్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. చాలా అడ్వాన్స్డ్ హోమ్స్కి ది ఆఫర్ ద బెస్ట్ కంఫర్ట్. అప్ టు 16 feet హైట్ ఇవ్వగలం. మేము ఇచ్చే విండోస్ అన్నీ కూడా ఎయిర్ టైట్నెస్, వాటర్ టైట్నెస్ ఇవన్నీ కూడా టెస్టెడ్ సిస్టమ్స్. ఒకసారి విండోస్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ కస్టమర్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇది వరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు హౌసెస్లో గ్లాస్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. ఓల్డెన్ డేస్లో విండో అంటే 3x3, 4x4 ఉండేది. ఇప్పుడు 12 feet, 14 feet ఇస్తున్నారు. ఒక హౌస్లో 1000 నుంచి 5000 square feet వరకు కూడా గ్లాస్ అనేది వాడుతున్నారు. సో అంత గ్లాస్ వాడినప్పుడు మేము పెర్ఫార్మెన్స్ గ్లాసెస్ అని చెప్పి హీటు, సౌండ్, యూవీ రిడక్షన్ వాడే గ్లాసెస్ని రికమెండ్ చేయటం వలన వాళ్ళు అంత గ్లాస్ వాడినా కూడా వాళ్ళకి లైట్ వస్తుంది కానీ హీట్ అనేది లోపలికి రాదు. దానివల్ల ఎంతో హ్యాపీగా కస్టమర్స్ ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ గ్లాస్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వ్యూ ఉంటుంది. బిల్డింగ్ మెయింటెనెన్స్ లైఫ్ లాంగ్ ఈజీ. ఇప్పుడు పెయింట్స్ అవి అయితే రెగ్యులర్గా పెయింట్స్ అవి వేయాలి. బట్ వెన్ దే యూజ్ మోర్ గ్లాస్, ఆ గ్లాస్ బ్రేక్ అవనంత సేపు ద గ్లాస్ ఫర్ ఎవర్ ఇట్ ఈస్ ఎ న్యూ. సో దే ఆర్ ఎంజాయింగ్ దట్ గ్లాస్ బెనిఫిట్. డిజైన్ స్టేజ్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ ఏ విండోస్ పెడితే బెటర్గా ఉంటుంది, ఏ హైట్ బెటర్గా ఉంటుంది, ఏ గ్లాసెస్ వాడితే బెటర్ కంఫర్ట్ ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువసార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి డిస్కషన్స్ అయిన తర్వాత మేము ఆర్డర్ క్లోజ్ చేస్తాం. ప్లస్ ఇవన్నీ కూడా ఎనర్జీ ఎఫిషియెంట్. ఈ గ్లాస్ వాడటం వల్ల 20% ఎనర్జీ ఎఫిషియన్సీ అవుతుంది. ఈ గ్లాస్ని ఐజీబీసీ ప్రాజెక్ట్స్లో వాడినట్టయితే వాళ్ళకి ప్లాటినం రేటింగ్ కావాల్సిన పాయింట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంటికి ఎంత ఎక్కువ అద్దాలు అమరిస్తే ఆ ఇంటికి అంత అందం. అందుకే ఈ మధ్య ఇంటీరియర్లో గ్లాస్ విండోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి నుంచి సహజమైన గాలి, వెలుతురు ఇంట్లోకి ప్రసరించి గది విశాలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో సరికొత్త పరిజ్ఞానంతో అల్యూమినియం కిటికీలు వచ్చాయి. వాటిలో మీ ఇంటికి నప్పే కిటికీలను ఏర్పాటు చేసుకోవచ్చు. మరి వాటికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. సార్ ఇది అల్యూమినియం స్లైడింగ్ విండో. ఇది మేమంతా డబుల్ గ్లాసెస్ తోటి ఇస్తాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సౌండ్, హీటు ఇవన్నీ కూడా కట్ అవుతాయి. అట్లాగే మన విండోస్లో ఇందాక మీకు సౌండ్ వచ్చింది, మన దగ్గర సెక్యూరిటీ సిస్టమ్స్ కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఉన్నాం. ఈ విండో ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా అనేది కస్టమర్ బయట నుంచి కూడా యాప్లో చెక్ చేసుకోవచ్చు. అట్లాగే నైట్ ఎవరైనా విండో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అలారం వస్తూ ఉంటుంది. సో ఈ విండోస్ అన్నీ కూడా ఎయిర్ టైట్నెస్, వాటర్ టైట్నెస్ ఇవన్నీ టెస్టెడ్ సిస్టమ్స్. అట్లాగే విండో ఓపెన్ చేసుకున్నప్పుడు మనకు దీంట్లోనే మెష్ వస్తుంది. మెష్ చేసుకున్నప్పుడు నైట్ మనకి మస్కిటోస్ కానీ ఫ్లైస్ కానీ రాకుండా ఉంటాయి. సార్ దీన్ని మేము బైఫోల్డ్ డోర్స్ అంటాము. మోస్ట్లీ ఈ డోర్స్ ఏంటంటే ఎక్కువ పూల్ సైడ్ కానీ, పూజ రూమ్లో కానీ ఎప్పుడన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇవి ఓపెన్ చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి స్పేస్ని మొత్తం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఒక డోర్ ఓపెన్ చేసుకుంటారు రెగ్యులర్ మూమెంట్కి. ఇది గాలికి కొట్టుకోకుండా ఇక్కడ లాక్ అయిపోతుంది. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మనకి ఈ డోర్స్ మొత్తం అన్నీ కూడా మనం ఓపెన్ చేసుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్పేస్ ఎక్కువ కలిసి వస్తుంది. సో ఈ డోర్స్ అన్నీ కూడా సింగిల్, డబుల్, లామినేటెడ్ గ్లాస్, ఏ గ్లాస్ కావాలంటే ఆ గ్లాస్లో వాడుకోవచ్చు. ఈ డోర్ వేసినప్పుడు సౌండ్ కూడా కట్ అయిపోతూ ఉంటుంది. సో దీంట్లో చాలా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ డోర్ వేసేటప్పుడు ఎవరైనా పిల్లలు ఏదైనా చేయి పడినా కూడా ఇందులో మేము వాడేటువంటి గ్యాస్కెట్స్ వల్ల ఏ విధమైన పెయిన్ కానీ, ఇంజురీస్ కానీ జరగవు. తర్వాత లాకింగ్ వేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా వీటిని ఈజీగా లాక్ చేసుకోవచ్చు. డోర్ వేసేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. సార్ దీన్ని అల్యూమినియం స్లైడింగ్ విండో అంటారు, డోర్ అంటారు. దీన్ని అట్లాగే ఫ్రెంచ్ డోర్ అని కూడా అంటారు. ఇది మనం అప్ టు 12 feet వరకు కూడా హైట్ ఇవ్వచ్చు సార్. సో ఈ డోర్లో వచ్చే స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ మల్టీ లాకింగ్ తోటి, మల్టిపుల్ గ్యాస్ కట్స్ తోటి, ఎయిర్ టైట్నెస్ ఫెసిలిటీ తోటి మనం ఇస్తాము. ఇది కంప్లీట్ ఎయిర్ టైట్ అవుతుంది కాబట్టి ఈ విండోస్లోంచి డస్ట్ కానీ, వాటర్ కానీ, ఎయిర్ కానీ ఏది లీక్ అవ్వదు. ప్లస్ ఇవన్నీ కూడా టెస్టెడ్ సిస్టమ్స్. మనకి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. దీంట్లోనే ఫ్లై మెష్ కూడా వస్తుంది. మనం నైట్ టైం ఓపెన్ చేసినప్పుడు దీన్ని ఫ్లై మెష్ తోటి
క్లోజ్ చేస్తాం. అట్లాగే దీన్ని లాక్ చేసినప్పుడు దీనికి ఉండేటువంటి మల్టిపుల్ లాక్ వల్ల ఒక్కసారి మనం హ్యాండిల్ కిందకి టర్న్ చేయగానే మల్టిపుల్ లాక్ అయ్యి పర్ఫెక్ట్గా లాక్ అయిపోతుంది. ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైం కొంచెం హార్డ్ ఉంటుంది, వ్యాక్యూమ్ ఎయిర్ టైట్ రిలీజ్ అయ్యే వరకు. అది రిలీజ్ అయిన తర్వాత స్మూత్గా వెళ్ళిపోతుంది. సార్ దీన్ని మేము అల్యూమినియం రెసిడెన్షియల్ ఫసాడ్ అంటాం. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్కి ఎక్కువ గ్లాస్ వాడుతూ ఉన్నారు. సో మొత్తం బిల్డింగ్ అంతా కూడా గ్లాస్ ఎన్క్లోజర్ పెడుతూ ఉన్నారు. దానికి మేము 35 mm స్లీక్ అల్యూమినియంతో చేస్తాము. దీంట్లో మనకి మోర్ దెన్ 200 కలర్స్ వస్తాయి. ఈ అల్యూమినియం ఫసాడ్లో కూడా ఎయిర్ సర్క్యులేషన్ కోసం అడిగినప్పుడు దీన్ని మేము ప్యారలల్ పాపప్ విండో అంటాం. ఈ విండో ఇవ్వడం వల్ల ఏంటంటే బిల్డింగ్లోకి ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు దీంట్లో విండో ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోయినా ప్రాబ్లం ఉండదు. ఎవరు లోపలికి రాలేరు, లోపల ఎవరైనా పిల్లలు అది ఉన్నా కూడా విండో నుంచి బయటకు వెళ్ళలేరు. ప్లస్ ఇది ఎంత ఎయిర్ అయినా కూడా సస్టైన్ అవుతుంది. గట్టిగా గాలి వేసినా ఆటోమేటిక్గా ఇదే వచ్చి క్లోజ్ అయిపోతుంది తప్ప దీనికంటే వేరే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇందులో కూడా మనం సింగిల్ గ్లాస్ కానీ, డబుల్ గ్లాస్ కానీ, లామినేటెడ్ గ్లాస్ కానీ రికమెండ్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద హౌసెస్కి మనం ఎక్కువ డబుల్ గ్లాసే రికమెండ్ చేస్తాం. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే హీట్ కట్ అవుతుంది, సౌండ్ కట్ అవుతుంది, లుక్ అండ్ ఫీల్లో కూడా డబుల్ గ్లేజ్లో వచ్చినటువంటి లుక్ మనకు సింగిల్ గ్లేజ్లో రాదు. సరే, ఇది అల్యూమినియం పనోరమిక్ డిజైన్ డోర్ అంటాము. ఈ డోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అప్ టు 12 feet హైట్ వరకు కూడా దీన్ని మనం ఇవ్వచ్చు. తర్వాత ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి గడప అనేది ఉండదు, ఫ్లోర్ లెవెల్లో కన్సీల్ అవుతూ ఉంటుంది. అంటే కొత్తగా వచ్చినటువంటి గెస్ట్లకి వాళ్ళు నడిచేటప్పుడు ఈ గడప అనేది వాళ్ళ కాళ్ళు తగలకుండా ఉండటం కోసం ఈ సిస్టమ్ ఎక్కువ వాడతారు. ఈ సిస్టంలో మేము ముందే శాంపుల్ ఇస్తాం వాళ్ళకి. ఫ్లోరింగ్ వేసేటప్పుడు మాకు కావాల్సినంత గ్రూ కట్ చేసి ఉంచితే ఈ రోలర్స్, ఈ సిస్టమ్ అంతా కూడా ఫ్లోర్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే కస్టమర్స్కి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మన ఇంట్లో మూవ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ ఇది స్టడీ సిస్టము, రోలర్స్ ఫ్లోర్లో ఉంటాయి, చాలా స్మూత్గా 12 feet హైట్లో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా స్లైడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి సార్. యూపీవీసీలో కలర్స్ ఉండవు, వి కాల్ యాజ్ లామినేట్స్. అవి కూడా వెరీ ఫ్యూ కలర్స్ ఉంటాయి. బట్ అల్యూమినియంలోకి వచ్చేప్పటికి మీకు మోర్ దాన్ 200 పౌడర్ కోటింగ్ కలర్స్ ఉంటాయి, ఒక 9 ఎనడైజ్డ్ కలర్స్ ఉంటాయి. సో మోస్ట్ అడ్వాన్స్డ్ కలర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అల్యూమినియంలో. యూపీవీసీ కంటే ఇక్కడ మేము 50% హై హార్డ్వేర్ వాడుతూ ఉన్నాం అల్యూమినియంలో. ఇక్కడ మినిమం స్టార్టింగే 1500 రూపీస్ నుంచి ఉంటుంది సార్.